ఇంకా కనబడుతున్నాయి. ఇంకా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే రైట్, పసిమొగ్గలకు చచ్చెంత సమస్యల, బైక్ కొనివ్వలేదని ఒకరు, ఫోన్ ఇవ్వలేదని మరొకరు, శుభాకాంక్షలు చెబితే ఫ్రెండ్ కొట్టిందని ఇంకొకరు, చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు, గత 12 నెలల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 46 మంది ఆత్మహత్య, ఇక మందలింపులకే క్షణిక ఆవేశానికి లోనవుతున్న విద్యార్థులు, మరణంతోనే తమ విలువ తెలుస్తుందనే ఆలోచనతో నిపుణుల అభిప్రాయం, ఇక ఉదయం భోజనంలోకి రాత్రి వండిన కూర వడ్డించబోతే ఆ బాలిక తల్లిని వారించింది, ఇద్దరి మధ్య మాట పెరిగింది, ఆవేదనతో ఆ అమ్మాయి ఇంట్లో తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో ఈ ఘటన జరిగింది. మృత్యురాలు ఇంటర్ విద్యార్థి రాజేశ్వరి సాయి 16 సంవత్సరాలు. ఇక మునుపు పిల్లల లేత మనసుల్లో గాయపడితే ఇట్టే తెలిసిపోయేది, బుంగమూతి పెట్టుకోవడమే, అలిగి ఆ పూట అన్నం మానేయడమో చెప్పుకొని ఏడవడం చేస్తే ఆ తల్లిదండ్రులు పసిగట్టేవారు, దగ్గరికి తీసుకొని లాలించి భుజగిస్తే పిల్లలకు సగం బాధపోయేది, కారణమేంటో కనుక్కొని ఎస్ ఆ మాత్రం ఓదారిస్తే చాలంటూ తెలిసేది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే చచ్చేంత సమస్యల. సో పెన్ను తెచ్చుకునేందుకు దుకాణానికి వెళ్ళిన కూతురు ఆలస్యంగా ఇంటికి తిరిగి రావడంతో ఇంతసేపు షాప్ వద్ద ఏం చేశావని తల్లి కాస్తంత మదనించింది. ఆ మాత్రానికే బాధపడిపోయిన ఆ బాలిక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృత్యురాలు ఖమ్మం పట్టణం మామిళ్ళగూడకి చెందిన 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ నక్షత్ర. కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదని తండ్రి మదనించడంతో జనవరి 6న జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ్ రెడ్డి 19 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్ ఉంటాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సో ఈ మధ్య కాలంలో అసలు ఇష్టారాజ్యంగా పిల్లలు మాత్రం ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని గురించి మనం డిస్కషన్ చేయాలి 1 మినిట్. సో తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా టెక్నాలజీ పెరుగుతున్నది. టెక్నాలజీతో పాటు పిల్లల ఆలోచన శైలి మారుతూ ఉంది. ఆలోచనతో పాటు ఆవేశం కూడా పెరుగుతున్నది. కొంచెం కూడా ఓపిక లేదు, కొంచెం కూడా ఆలోచన లేదు. సో వయసుకు సంబంధం లేకుండా బీపీ షుగర్లు వస్తున్నాయి, ఆయాసం వస్తున్నది, తల మీద బట్ట ముంగల పొట్ట వస్తున్నది, వెంట్రుకలన్నీ నెరిసిపోతున్నటువంటి పరిస్థితి, 15-16 ఏళ్ళ వయసుకే కళ్ళద్దాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో మనం చూస్తే 50-60 ఏళ్ళ దాటిన వాళ్ళకు కళ్ళద్దాలు వచ్చేది, 50-60 ఏళ్ళు దాటిన వారికి బట్ట వచ్చేది, కింద పొట్టు వచ్చేది, జుట్టు నెలిసిపోయేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. మనం తినే ఫుడ్డో మనం ఉండేటువంటి జీవన శైలో తెలియదు. కానీ ఇలా 5 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ముసలి దాకా అందరూ అద్దాలు పెట్టుకుంటున్నారు. 5 ఏళ్ళ పిల్లోడు కూడా తెల్లగా ఎంటుకలు అయిపోతున్నాయి, నెలిసిపోతున్నారు జుట్టు, అప్పుడే లావ్ అయిపోతున్నారు పిల్లలు, ఊబకాయం. ఇమీడియట్లీ బీపీ పెంచుకుంటున్నారు, ఏం చెప్పినా వినటట్లే. సో ఇట్లా అయిపోయింది పిల్లలకు. అంతే మానసికంగా వాళ్ళంతా కూడా కుంగిపోతున్నారు, మానసికంగా వాళ్ళంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. చచ్చేంత సమస్య లేకున్నా చస్తేనే ఈ సమస్యకు సొల్యూషన్ అనేంత స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అమ్మ తిట్టిందనో నాన్న కొట్టిందనో ఫ్రెండు ఏమో అన్నాడు అని చెప్పేసి క్షణిక ఆవేశంలో పోయి ఫ్యాన్కు ఉరేసుకోవడము, బిల్డింగ్ పై నుంచి దుంకడము, పాయిజన్ తాగడము, రైలు పట్టాల మీద పడడము. సో ఇట్లా వరుస సంఘటనలు మనం చూస్తున్నాం. అది కాలేజీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్లో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో ఇంకా మార్పు రావాలి. ఇలా 2 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు పిల్లలు ఫోన్ లేని ఉండట్లేదు. పిల్లలు ఇవాళ స్మార్ట్ టీవీలు లేకపోయినా ఉండట్లేదు, కంప్యూటర్స్ లేకుండా ఉండట్లేదు, కనీసం ల్యాప్టాప్లు, కనీసం ట్యాబ్లు లేకపోయినా ఉండట్లేదు. మొత్తం డిజిటల్ యుగం అయిపోయింది. పొద్దున్న లేస్తే ఫోను, పొద్దున్న లేస్తే ఇక ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అడ్డమైన చెత్తంతా చూడాలి, అడ్డమైన చెత్తంతా వినాలి. సో మొత్తం ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, లక్షల కోట్లలో సంపాదించాలనేటువంటి ఆతృత, ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడం. సో ఇవన్నీ కూడా పిల్లల పసిమొగ్గులకు చచ్చేంత సమస్యలటువంటి ఆర్టికల్ కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతంగా ఉన్నది. సో పెన్ను తీసుకురానికి పోయినటువంటి బిడ్డను తల్లి మందలిచ్చిందట. ఎందుకు ఇంత ఆలస్యమైంది షాప్ దగ్గర పెన్ను తీసుకొని రానికి అని అడిగితే దానికే పోయి రైలు పట్టాల మీద పడి చచ్చిపోయిందట. కాలేజ్కి ఎందుకు పోలేదని కొడుకుని అడిగితే దానికే వాడు ఉరేసుకొని చచ్చిపోయిందట. ఇలా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కన్న పిల్లల్ని కన్న తల్లిదండ్రులు కొట్టలేనటువంటి పరిస్థితి. కొడితే వాడు ఎక్కడ చచ్చిపోతాడో, కొడితే ఎక్కడ అన్నం తినడో, కొడితే ఎక్కడ బయటికి పోయి ఏం చేసుకుంటాడో అని.
గత 10-15 ఏళ్ల కిందట మేము చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు పోరగాళ్ళని పొరక కొట్టేది. వాయిల్ బరుగులతోటి, వెల్ట కట్టెలతోటి ఏది దొరికితే దాంతో ఇష్టం వచ్చినట్టు కొట్టేది. చదివేదాకా, చదువు వచ్చేదాకా కొట్టేది. ఇంట్లో తల్లిదండ్రుల ముచ్చట చెప్పేది కాదుగా. వంట చేస్తున్న అమ్మ చేతిలో గరిటుంటే గట్టి తీసుకొని కొట్టేది, చేతిలో బొగాను ఉంటే బొగాను తీసుకొని కొట్టేది. కానీ బాధ్యతలు నేర్పించేది, బరువులు నేర్పించేది. ఇవాళ అటువంటి పరిస్థితి కనిపిస్తున్నదా? అమ్మ చేయెత్తక ముందే కూతురో కొడుకో చేయెత్తి 2 దెబ్బలు కొడుతున్నాడు. అమ్మ ఒక్కటంటే కొడుకో కూతురో 2 మాటలు అంటున్నారు. ఇంకా భయపడిస్తే ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితి ఉంది. సో దయచేసి గతంలోనే బాగుండే, పాతకాలమే బాగుండే, ఓల్డ్ ఈజ్ గోల్డ్, గోల్డ్ ఈజ్ కెనాట్ బి ఓల్డ్ అన్నట్టుగా పాత తరమే అద్భుతంగా ఉండి అనిపిస్తున్నది. ఈ యువతరము, యువ రక్తాన్ని, ఈ టెక్నాలజీని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. పాత తరానికి పోతే బాగుండి అనిపిస్తున్నది. సో ఇవాళ ఒక్కరి దగ్గరనే కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో, మా ఇంట్లో, మీ ఇంట్లో, ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లల పరిస్థితి ఇదే. సో అడక్ట్ అయిపోయారు అన్నిటికీ. వాళ్ళు ఓపిక నశించిపోయి క్షణిక ఆవేశాలకు పోయి ఇట్లా మరణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. సో కొంత తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయాలి, పిల్లల్ని మార్చాలి. ఇప్పటికైనా పిల్లలు దయచేసి 5 నుంచి 20-25 ఏళ్ళ పిల్లలు ఇప్పటికైనా ఆలోచించండి. కొంత తల్లిదండ్రుల మాట వినండి, విద్యను అభ్యసించండి. 20-25 ఏళ్ళు కష్టపడి చదివితే 60 ఏళ్ళ దాకా కూర్చొని తినొచ్చు. అప్పట్లో మాకు ఉపాధ్యాయులు చెప్పిన మాట. ఇవాళ 25 ఏళ్ళ దాకా కూర్చొని తింటారు, 60 ఏళ్ళ దాకా కష్టపడుతున్నారు. ఉల్టా అయిపోయింది. ఇటు 20-25 ఏళ్ళ దాకా రోడ్ల మీద తిరగాలి, జల్సాలు చేయాలి, మందు తాగాలి, డ్రగ్స్కు బానిసవ్వాలి, అమ్మాయిల చుట్టూ తిరగాలి, ప్రేమ అనాలి, కథ అనాలి, కార్ఖానాలి. ఈ 25 ఏళ్ళు నువ్వు బండి మీద తిరిగి ఫోన్లు వాడి ప్రేమ అని డ్రగ్స్ గిక్స్ తీసుకొని తిరిగితే 25 ఏళ్ళ తర్వాత నీ భవిష్యత్తు ఏంటంటే 60 ఏళ్ళు కష్టపడి బతకాల్సిందే. రాళ్ళు కొట్టాలి, లేకపోతే ర్యాపిడో నడపాలి, జొమాటో నడపాలి, అవసరమైతే వాచ్మెన్గా పనిచేయాలి, క్లీనింగ్ పోవాలి. అదే 25 ఏళ్ళు కూర్చొని చదివి కష్టపడితే 65-70 ఏళ్ళ దాకా మహారాజు లెక్క కూర్చొని నువ్వు తినొచ్చు, నీ కుటుంబాన్ని పోషించవచ్చు. చూద్దాం ఏమైనా మార్పు వస్తుందా, లేదంటే యథావిధిగా కంటిన్యూ అవుతుందా అనేది. రైట్.